ప్రియులారా, ఈ రాత్రి వేళ దేవుని వాక్యములో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 30వ వచనము 31వ వచనము. అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 30వ వచనం 31వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన వినికిడిలో దీవించునుగాక. దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన సంగతి ఏమిటో ఆ విషయాలను గూర్చి మాట్లాడిన దేవుని దాసుడైనటువంటి పౌలు చివరన ఈ మాటలు చెబుతున్నాడు. అజ్ఞాన కాలం అని ఒకటి, జ్ఞానకాలం అని ఇంకొకటి, రెండు మాటలను ఆయన చెప్పినాడు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను అని అన్నాడు. అది వాస్తవమే. అజ్ఞాన కాలములు అనగా జ్ఞానము లేని కాలము అని అర్థమవుతుంది కదా. ఇప్పుడైతే అనే మాటలో ఇప్పుడు జ్ఞానకాలం అని కూడా అర్థమవుతుంది. అజ్ఞానకాలం, జ్ఞానకాలం రెండు కూడా మనుషులకు సంబంధించినవే. అజ్ఞాన కాలమునందు దేవుడు మనుషులతో ఆ కాలమునకు తగినట్లుగా మాట్లాడినాడు. జ్ఞానకాలమునందు దేవుడు తగినట్టుగానే మాట్లాడుచు ఉన్నాడు. ఈ సంగతిని అర్థం చేసుకోవాలి అంటే, మన పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పెద్దల భాష మాట్లాడడం కానీ, వారికి ఏదైతే అనుకూలంగా ఉంటుందో, వారు ఏ విధంగానైతే అర్థం చేసుకుంటారో ఆ భాషను మనం మాట్లాడతాం. దానికి అర్థం లేకపోవచ్చు, కానీ ఆ చిన్నపిల్లలు అర్థం చేసుకుంటే చాలని వారిని మనము అర్థం చేసుకునేటట్లుగా మాట్లాడతాం. వాళ్ళు పెరిగి పెద్దలైన తర్వాత అదే భాషను మనం మాట్లాడం. ఎందుకు మాట్లాడడం అని అంటే, వారు పెద్దలైనారు కాబట్టి ఇక ఆ భాష వాళ్లకు అక్కర లేదు. కనుక చిన్నప్పుడు వాళ్లతో మనం మాట్లాడే భాష వేరు, పెద్దయిన తర్వాత మనం వారితో మాట్లాడే భాష వేరు. మరి మన పిల్లలే, కానీ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనం ఎత్తుకుంటాము, భుజం మీద మోస్తాము. అని ఒక వయసు వచ్చిన తర్వాత మన పిల్లలే, కానీ మనము అట్లా చెయ్యము. కారణం ఏంటి అనగా జ్ఞానము, రెండవది అజ్ఞానము. అజ్ఞాన కాలమునందు వారికి తగినట్టుగా మనం ప్రవర్తిస్తాం. జ్ఞానకాలం వచ్చిన తర్వాత అట్లనే ప్రవర్తించితే వాళ్ళు ఎంత మాత్రం ఒప్పుకోరు.
అలాగే దేవుడు మనుషులకు అజ్ఞాన కాలం అనే ఒక పేరును ఏర్పాటు చేసి ఉంచినాడు. అజ్ఞాన కాలం అంటే ఏమిటి అంటే, ఏదైతే జ్ఞానమని ఎంచబడుతుందో అది లేని కాలమును అజ్ఞాన కాలం అని అంటారు. ఆ అజ్ఞాన కాలమునందు దేవుడు మనుషుల అకృత్యములు పాపముల నిమిత్తమై వారికి తగినట్లుగానే ఆయన ఏర్పాటు చేసి ఉంచినాడు. ఆ మాటలన్నీ కూడా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. ఆ కాలమందు మనుషులు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించి పాపమును జరిగించిన వారే, అంటే దేవుడి మాట వినని వారే. ధర్మశాస్త్రము లేదని కాదు. మనిషికి ధర్మశాస్త్రం ఎప్పటి నుంచి ఉంది అంటే, మనిషి పుట్టినప్పటి నుంచే ధర్మశాస్త్రం ఉంది. మనిషికి ధర్మశాస్త్రం మనిషి పుట్టినప్పటి నుంచే ఉంది. ఎట్లంటే, దేవుడు మనుషులకు మనస్సులో ఉంచినాడు ధర్మశాస్త్రం. కాబట్టి ఏది తప్పో ఏది ఒప్పో వాళ్ళకు తెలుసు. ఆ ధర్మశాస్త్రాన్ని తన మాట ద్వారా వాళ్ళ హృదయాల్లో ఉంచినాడు. వారి మనస్సాక్షిని ఆయన ఎట్లా తయారు చేసినాడంటే, మంచిదానికి సంతోషించేటట్లుగా, చెడ్డదానికి బాధపడేటట్లుగా, భయపడేటట్లుగా ప్రతి మనిషి మనస్సాక్షి సిద్ధపరచబడి ఉంది. అది సర్వసత్యం. ఈనాటికి కూడా అంతే. ఆ తర్వాత సుమారుగా అబ్రహాము తర్వాత, అంటే మానవ ఉత్పత్తి మొదలుకొని ఇంచుమించుగా 2500 సంవత్సరాల తర్వాత దేవుడు పలకల మీద ధర్మశాస్త్రాన్ని రాసి ఉంచినాడు. పలకల మీద ధర్మశాస్త్రాన్ని రాసి ఉంచినాడు. దాని తర్వాత మరో 1500 సంవత్సరాల తర్వాత జ్ఞానము అయి ఉన్న యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చినాడు. గనుక 2500 సంవత్సరాల వరకు మనిషి ధర్మశాస్త్రం లేకుండా ఏమీ లేడు. ఆ ధర్మశాస్త్రం మనిషి హృదయములో వ్రాయబడి ఉంది. ఒకవేళ అర్థం చేసుకోవాలి అని అంటే గనుక, అబ్రహామునకు ధర్మశాస్త్రమీ లేదు, కానీ ధర్మశాస్త్ర ప్రకారమే బలిని అర్పించినాడు. ఆ మాటలన్నీ ఆదికాండం 22వ అధ్యాయం, లేవియకాండం 1వ అధ్యాయాన్ని గనక చూస్తే, అతడు దహన బలిగా అర్పించినాడు. నీ కుమారుని నాకు దహన బలిగా అర్పించు అని ప్రభువు చెప్పినాడు, అంతే. కానీ ఆ దహన బలిని ఎట్లా అర్పించాలో తన మనస్సులో ధర్మశాస్త్రం కలిగిన వాడు కాబట్టి, అతని తర్వాత 400 ఏండ్ల పిదప వచ్చినటువంటి ధర్మశాస్త్రంలో చూడగా, ఆదికాండం 22లో వ్రాయబడినటువంటి ధర్మశాస్త్రం బలి లేవియకాండమందు వ్రాయబడినటువంటి ఆ ధర్మశాస్త్రమునకు సరిగ్గా సరిపోల్చబడింది. అందుచేత భూమి మీద జన్మించిన ప్రతి మనిషి తన హృదయమునందు ధర్మశాస్త్రమును కలిగిన వాడే. ఇప్పటి పిల్లలను, చిన్న పిల్లలు పుట్టిన తర్వాత వారికి ఒక వయసు వస్తుంది. చదువు చదివే వయసు కాదు, పెద్దగా మాట్లాడే వయసు కాదు, కానీ ఒక వయసు వచ్చిన తర్వాత వారి మనసు చిన్నగా పనిచేయటం ప్రారంభమవుతుంది. ఏది తప్పో ఏది ఒప్పో మనం బోధించాల్సిన అవసరం లేకుండా వారికి అర్థం అవుతూ ఉంది. మనం చెప్పవలసిన అక్కరలేదు, కానీ వారి మనస్సులో అది తప్పనిసరిగా పెరుగుతూ ఉంది. మనం స్కూల్కి పంపిస్తాం, చదువు నేర్చుకుంటారు, విద్య నేర్చుకుంటారు, జ్ఞానం నేర్చుకుంటారు. కానీ త్రాగుడు నేర్పించే బళ్ళు లేవు, సిగరెట్లు తాగుడు నేర్పించే స్కూల్స్ లేవు, పాపాన్ని నేర్పించేటువంటి బళ్ళు లేవు. ఇవి ఎవరు నేర్పించారు మనిషికి అని అంటే,
స్వభావమే నేర్పిస్తుంది. బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును. శిక్షాదండం దాన్ని ఆరదులు అన్నట్లుగా స్వాభావికంగా, అది స్వభావమును బట్టి. మనిషి హృదయం స్వభావ సిద్ధముగా పాపభూయిష్టమైనటువంటిది. లోకమందున్నటువంటి అక్రమము, తప్పిదము ఇదంతా కూడా ఆకర్షణీయంగా కనబడుతుంది బాల్య వయస్సు నుంచి కూడా. బాగు చేసే తల్లిదండ్రుల మాటలు వినట కంటే చెడగొట్టే స్నేహితుల మాటలు వినటం పిల్లలకు మెల్లగా అలవాటు అవుతుంది. కారణం ఏమిటి అని అంటే, స్వభావ సిద్ధముగా మూర్ఖత్వం లేక మూఢత్వం, పాపం అన్నటువంటిది మనిషి జీవితంలో పొడచూపుతుంది. అంచేత ఆ కాలమునంతటిని మనం తెలియదులే అని అంటాం. తెలియదులే పసిపిల్లోడు, తెలియదులే పిల్లోడు, అజ్ఞానము, అజ్ఞాన కాలం. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఎందుకు తెలియదు అని మనమే మాట్లాడతాం. ఏం తెలియదు, ఏం తెలియదు అని ప్రశ్నిస్తాం. ఇంకా చిన్నపిల్లోడా, ఇంకా చిన్నపిల్లోడా అని అంటాం. అది జ్ఞానకాలం. ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చేంత వరకు మనుషులు పాపక్షమాపణ నిమిత్తమై చేసిన పని ఏమిటి అని అనగా, వారు పశుపక్షాదులను అర్పించడం ప్రారంభం చేసినారు. దాన్ని ఆదేశించింది కూడా దేవుడే, ఆజ్ఞాపించింది కూడా దేవుడే. ఆదాము తర్వాత అతని పిల్లలు బలి అర్పించినారు. హేబేలు శ్రేష్టమైన బలి అర్పించినాడు. ఆ తర్వాతి కాలమునందు బలి అర్పించడం అనేటువంటిది కొనసాగించబడింది. దేవుడు ఆజ్ఞాపించినట్టు ఏం కనిపించలేదు. కానీ మనిషిని హృదయంలో ఉన్నటువంటి స్వభావ సిద్ధమైనటువంటి లక్షణము దేవునికి బలి అర్పించాలి అని. తన మనస్సులో దేవుడు ఉంచినటువంటి మనసాక్షి ఒకటి ఉంది కాబట్టి తాను ఏం చేస్తున్నానో దాన్ని ఎరిగినవాడు మనిషి. అదే సమయమునందు ఏవి చేయాలో కూడా ఆలోచన చేసుకున్నవాడు మనిషి. అందువలన ప్రారంభ దినముల నుంచి కూడా మనం చూసినట్లయితే బలి అర్పించడం అన్నటువంటిది, పశుపక్షాదులను పాపక్షమాపణ నిమిత్తమై బలి అర్పించడం అన్నటువంటిది సాధారణంగా జరిగినటువంటి విషయమే. అయితే జ్ఞానకాలమునకు వచ్చిన తర్వాత అది కొట్టివేయబడింది, లేక అది తీర్చివేయబడింది అని చెప్పాలి, లేక అది ముగించబడింది, సమాప్తం చేయబడింది అని చెప్పాలి. ఎట్లంటే ఆదికాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు, ఆ మాటకొస్తే క్రొత్త నిబంధనలో కూడా బలి అర్పించడం పాపక్షమాపణ నిమిత్తమై, తాను చేసిన తప్పిదము నిమిత్తమై మనిషి బలి అర్పించడం అనేటువంటిది అది మనస్సులో నుంచి వచ్చినటువంటిదిగా కనిపిస్తుంది. ఆ తర్వాత దేవుడు దాన్ని ఆజ్ఞరూపకంగా చెప్పాడు. 5 రకాల బలులు అర్పించవలసిన అవసరతను గూర్చి ఆయన చెప్పినాడు. ఆ తదుపరి దేవుడు మానవుల పాపక్షమాపణ నిమిత్తమై తానే శరీరమును దాల్చి భూమి మీదకి దిగి వచ్చిన హేతువు చేత వాటన్నిటికీ సమాప్తము పలికినాడు. ఇలాగున చెప్పాలి. అదేంటి అని అనగా, పాత క్రొత్త నిబంధనలో మనం చూడగా పాపక్షమాపణ నిమిత్తమై, జ్ఞాన కాలములలో మనం చూడగా పాపక్షమాపణ నిమిత్తమై మనిషి బలి అర్పించినాడు. తన పాపం నిమిత్తమై మరొక దాని మీద ఆధారపడ్డాడనేటువంటి సూత్రం అక్కడ మనకు కనబడుతుంది. తన మేలు కోసం మనిషి మరొక దాని మీద ఆధారపడ్డాడు. తన పాపక్షమాపణ నిమిత్తమై మనిషి తన వంటి మనుషుని మీద కాక నోరు లేని జంతువు మీద ఆధారపడ్డాడు, దాని రక్తం మీద ఆధారపడ్డాడు. ఎందుకంటే ఏమి ఎరగంది కాబట్టి అది పవిత్రమైంది, పుణ్యం కట్టుకోవచ్చని. తన పాపం నిమిత్తమై తాను చనిపోవడానికి బదులుగా ఏ పాపం ఎరగని ఒక జంతువు మీద ఆధారపడి దాని రక్తమును కార్చడం ద్వారా తన పాపమును క్షమాపణ కలుగుతుంది అనే విషయాన్ని మనిషి గ్రహించిన వాడై మనసాక్షి రూపంలోనూ అలాగే ఆజ్ఞల రూపంలోనూ బలి అర్పించడం ప్రారంభం చేసినాడు. అయితే అది సంవత్సరానికి ఒకసారి
జరగవలసిన కార్యముగా కనబడుతూ ఉంది. కానీ అజ్ఞానకాలం ముగించబడిన తర్వాత దేవుడు జ్ఞానకాలమును మనుషులకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు. ఏమిటి ఆ కాలము అంటే దైవ గ్రంథం ఈ విధంగా మనకు సెలవిస్తుంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనములో, సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తం పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును తన ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును అని. ప్రజల అజ్ఞాన కృతములు, అజ్ఞానంతో జరిగించేటువంటి కార్యములు, వాటి నిమిత్తమై పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు బలిని అర్పించుచున్నటువంటి వాడు. ఆ తర్వాత 11వ వచనంలోకి రాగా, అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి అనే మాట వ్రాయబడి ఉంది. ఆయన మన కొరకు నిత్యమైన విమోచనను సంపాదించెను. క్రీస్తు మన కొరకు నిత్యమైన విమోచన, నిరంతరము ఉండే విమోచనను ఆయన మన కొరకు సంపాదించెను అన్నాడు. ఎలాగూ అంటే పాత నిబంధనలో మేకల రక్తం, కోడెల రక్తం అది మానవుడు తన పాప క్షమాపణ నిమిత్తమై ఆధారపడిన రక్తం. క్రొత్త నిబంధనలో తన స్వరక్తముతో ఒక్కసారి ఆయన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించననే మాట వ్రాయబడి ఉంది. క్రొత్త నిబంధనలో జ్ఞానకాలమునందు ఆయన ఒక్కసారే తన శరీరమును అర్పించి తన రక్తమును కార్చుట ద్వారా పాపక్షమాపణను ఆయన అనుగ్రహించి ఉన్నాడు. 14వ వచనం, క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో శుద్ధిపరచును అని వ్రాయబడి ఉంది. ఒకసారి ఒక వ్యక్తి బలి అర్పించిన తర్వాత అతని మనసాక్షి శుద్ధిపరచబడుతుంది. ఏ విధంగా అంటే, నేను చేసిన అకృత్యముల కొరకు, నేను చేసిన తప్పిదము కొరకు, పాపము కొరకు ఇక అది అర్పించబడింది కాబట్టి నేనేమి రుణస్థుడను కాను, నేను ఇంక ఫ్రీ అని అనుకుంటాడు మనిషి. సంవత్సరమునకు ఒక పర్యాయము తన పాప క్షమాపణ నిమిత్తమై ఒక జంతువును అర్పించడం ద్వారా ఇక నేను ఈ సంవత్సరం అంతా జరిగించిన నా పాపములకు క్షమాపణ, నివారణ దొరికింది అని తలంచి భావించి ఆ తర్వాత మరో సంవత్సరానికి సిద్ధపడతాడు. దేనికోసం? మళ్ళీ ఆ కార్యములను చేయడానికే. కానీ ఇక్కడ క్రొత్త నిబంధనలో జ్ఞానకాలములో క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయు. తాను జరిగించిన నిర్జీవ క్రియల కొరకు, పాప క్షమాపణ కొరకు ఒక వ్యక్తి బలిని అర్పించి ఇక నేను చేసిన దాని అంతటికి కూడా క్షమాపణ దొరికింది కదా అని చెప్పి మళ్ళీ అవే కార్యములను మరొక సంవత్సరం పాటు చేస్తాడు. కానీ క్రొత్త నిబంధనలో జ్ఞానకాలమునందు అటువంటి పని చేయడానికి వీలు లేదు. ఎందుకు అంటే అక్కడ జంతువు యొక్క రక్తం, ఇక్కడ క్రీస్తు యొక్క రక్తం. అక్కడ నీకంటే తక్కువైన దాని రక్తం, ఇక్కడ నిన్ను సృష్టించిన వాడి రక్తం. అక్కడ ఏ పాపం ఎరగనిది, ఏ దోషం ఎరగనిది అయినప్పటికీ కూడా ఆత్మ లేనటువంటి ఒక జంతువు, ఇక్కడ జీవాత్మను మనకు ప్రసాదించేటువంటి వాడే తన శరీరమును మన కొరకు అర్పించినటువంటి విషయం. అందుచేత మనకంటే తక్కువైనది కాకుండా మనకంటే ఎక్కువైనటువంటి క్రయధనమును ఆయన చెల్లించినాడు. అందువలన ఇది నిత్య విమోచన అని దేవుని వాక్యం చెబుతుంది. అంతేకాదు, క్రీస్తు యొక్క రక్తం మన మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అనగా దాని అర్థం ఏంటంటే ఆ రక్తం యొక్క ప్రభావము పాపము నుంచి మనల్ని విడిపించడం మాత్రమే గాక ప్రతి దినము మనలను శుద్ధి చేయును అనేటువంటి మాట దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ప్రియులారా, ఎంతగా
దైవ గ్రంథం మనకు చెప్తున్నటువంటి సత్యం ఏమిటి అని అంటే, ఇప్పుడు మనము జ్ఞానకాలమునందు ఉన్నాము కాబట్టి పాప క్షమాపణ నిమిత్తమై మనం ఆశ్రయించవలసినటువంటి సంగతి ఏదనగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము అనేటువంటి విషయము దైవ గ్రంథము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. కాబట్టి ఆయన ఈ మాట అన్నాడు, ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనస్సు పొందవలని ఆయన మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అని. కాబట్టి ఆ అజ్ఞాన కాలము దేవుడు చూసి చూడనట్లుగా ఉండెను. ఈ మాటని ఇంకా అర్థం చేసుకోవాలి అంటే, మన పిల్లోడే సంవత్సరం వయసులో ఉన్నప్పుడు 100 రూపాయల నోటును చించితే మనం ఏమనుకోం. కానీ 10 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆ పని చేస్తే మనం ఒప్పుకోం. నోటు అదే, పిల్లోడు మనవాడే, మనము మనమే. కానీ 10 ఏళ్ల కిందట వేరు, 10 ఏళ్ల తర్వాత వేరు, మొత్తం అంతా ఒకరే. మన పిల్లోడే, అదే 100 రూపాయల నోటు, ఇక్కడ ఉండేది మనమే. కానీ 10 ఏళ్ల కిందట జరిగితే దాన్ని మనం చూసి చూడనట్టుగా ఉంటాం. కానీ 10 ఏళ్ల తర్వాత జరిగితే మాత్రం మనం ఒప్పుకోం, ఆ పిల్లవాడిని శిక్షిస్తాం లేదా గద్దిస్తాం. కారణం ఏంటి అని అంటే, అది జ్ఞాన వయస్సు. కనుక అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. తెలియకుండా మనిషి జరిగించిన ప్రతి కార్యము విషయమై మనిషి శిక్షించబడవలసి వచ్చినప్పటికీ కూడా దాని నిమిత్తం ప్రాయశ్చిత్తం ఉంది, అజ్ఞాన కాలం కాబట్టి. అయితే తాను ఏమి చేయుచున్నాడో ప్రస్తుతం తాను ఎరిగిన సమయం ఇది. దొంగతనము తప్పు కాదని ఎవరు చెప్పడానికి వీలు కాదు, నరహత్య పాపం కాదని చెప్పడానికి వీలు కాదు, వ్యభిచారం పాపం కాదని చెప్పడానికి వీలు కాదు. ప్రతి మనిషి ఎరిగిన వాడు సంగతిని, సత్యము. కాబట్టి ఇవన్నీ కూడా పాపం. అక్రమ సంపాదన, అక్రమ సంబంధాలు, అక్రమం అంతా కూడా పాపమని మనిషికి తెలుసు. అయితే మనిషి తన మనసుతో రాజీపడి నేను చేసింది ఏ విధంగానైనా పోగొట్టుకోవచ్చులేనటువంటి ఉద్దేశం చేత తనను తాను సమర్థించుకునేటువంటి స్థితికి వెళ్ళిపోయినాడు జ్ఞాన కాలములో కూడా. అందుచేతని దేవుని వాక్యం చెప్తుంది, ఆ జ్ఞాన కాలం, ఆ కాలమును దేవుడు చూసి చూడనట్లుగా ఉండేది. ఇప్పుడైతే అది కుదరదని, మారు మనస్సు పొందాలని మనుషులందరికీ ఆయన ఆజ్ఞాపించుచున్నాడు అనే మాట వ్రాయబడి ఉంది. ఇప్పుడు దేవుడు మనుషులకు ఆజ్ఞాపించు ఉన్నాడు. ఏమని అనగా, మీరు మారు మనస్సు పొందవలను అని, అనగా పాపక్షమాపణ పొందవలను, లేక జీవితమును సరిచేసుకునవలను, నిజదేవుణ్ణి ఆశ్రయించి పాపక్షమాపణ పొంది జీవము గల దేవుణ్ణి సేవించవలను అనడానికి వీలుగా ఆయన ఆజ్ఞాపించుచు ఉన్నాడు. ఎందుకు అనంటే 31వ వచనం, తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబడే ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. భూలోకమునకు దేవుడు తీర్పు తీర్చును అనే మాట వ్రాయబడి ఉంది. ఈ సత్యం అందరూ ఎరిగినటువంటి విషయమే. పాపమునకు తగిన శిక్ష ఉంటుందని, దేవుడు తీర్పు తీరుస్తాడు అనేటువంటి ఈ మాట అందరూ ఎరిగిన విషయమే కదా. అన్యజనులైనటువంటి వారు, బైబిల్తో సంబంధులైన వారు కూడా పాపానికి శిక్ష, అలాగే పుణ్యమునకు మేలు జరుగుతుంది అనేటువంటి ఆలోచన కలిగిన వారే కదా. మానవులందరి మనస్సు ప్రాథమికంగా ఒకటే. మత సంబంధమైనటువంటి విషయాలను బట్టి వేరుగా ఉండవచ్చు, కానీ పాపము, నీతి ఇత్యాది విషయాలన్నింటిలో కూడా మానవుని మనస్సు ప్రాథమికంగా ఒకటే. అందరి మనస్సు ఒకటే. ఇప్పుడు మనుషుడు ఏమి విత్తును ఆ పంట మనం కోయును అని అంటాం, అది రాయబడి ఉంది. కాబట్టి దాన్ని సింపుల్గా ఏం చెప్పినారంటే, మనం ఏం చేస్తామో మళ్ళీ అదే మనకు జరుగుతుంది అని అంటారు, అంతే కదా. కాబట్టి మనుషులు మూల సంగతులను ఎరిగినటువంటి వారు. పాపము తప్పిదమని, నేరమని, దేవుడు దాన్ని సహించడని,
మనుషుడు జరిగించే ప్రతి కార్యమునకు కూడా మంచిదైతే మేలు, కానిదైతే శిక్ష ఉంది అనేటువంటి విషయము ప్రతి మనిషి కూడా ఎరిగినటువంటి వాడు. అయితే అసలు సంగతి ఏమిటి అని అంటే, దేవుడు తీర్పు తీరుస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. తీర్పు తీర్చడం అంటే మన చెడ్డ పనులు, మన మంచి పనులని కాదు. జరిగించిన ప్రతిదానిని బట్టి ఆయన అది తప్ప ఒప్ప అనేటువంటిది మనలను తీర్పులోనికి తీసుకొని వస్తాడు. జరిగించిన ప్రతి కార్యమును బట్టి దేవుడు మనలను తీర్పులోనికి తెస్తాడనేటువంటి గొప్ప విషయము దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. అందువలన ప్రియులారా, దేవుడు తీర్పు తీరుస్తాడు కాబట్టి ఎవరికి తీరుస్తాడు ఆయన అంటే అందరికీ తీర్పు తీరుస్తాడు. చనిపోయినటువంటి వారు తీర్పు నుంచి తప్పించుకోలేరు. బ్రతికిన వారికి మాత్రమే కాదు తీర్పు. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలని విశ్వాసులకు సంబంధించిన ఒక తీర్పు ఉంది. అలాగే సింహాసనములు వేయబడెను, ధవల సింహాసనం ఒకటి వేయబడెను. అక్కడ మృతులు తమ క్రియలను బట్టి తీర్పు తీర్చబడిరి అని. ప్రతి మనిషి ఆదాము మొదలుకొని కడమ పాపి వరకు మనుషులు తీర్పు తీర్చబడతారు అనేటువంటి విషయము దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. గనుక ప్రియులరా, ఆయన తీర్పు తీరుsti 2 స్థలాలు నిర్ణయించి ఉన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో తీర్పు తీర్చాడు. నీతిమంతులకు అనీతిమంతులకు ఆయన తీర్పు తీర్చాడు. అనీతిమంతులతో చెప్పిన మాట ఏమిటంటే, అపవాదిని వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పొండి అని 25:40లో ఆ మాట కనబడుతూ ఉంది. తీర్పు తీరుస్తాడు. ప్రకటన గ్రంథంలోని ఒక మాట ఇలాగున వ్రాయబడి ఉంది. 21వ అధ్యాయము 8వ వచనంలో చూడగా ఆ మాట మనమంతా ఎరిగినటువంటి విషయమే. పెరిగివారు అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, పెరిగివారు అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు అని దేవుని వాక్యం చెబుతుంది. 21వ అధ్యాయం 26వ వచనంలో చూడగా, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారి దాంట్లో ప్రవేశించరు. నిషిద్ధమైనది, అసఖ్యమైనది, అబద్ధమైన దాన్ని జరిగించేవాడు అందులో ప్రవేశించడనేటువంటి మాట వ్రాయబడి ఉంది. దేవుడు తీర్పు తీరుస్తాడు. మనుషులమైన మనకందరికీ కూడా ఆయన తీర్పు తీరుస్తాడు అనేటువంటి మాట దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఈ తీర్పును చనిపోయినను మనం తప్పించుకొనలేము. మానవ జీవితాన్ని సరిదిద్దుకోవాలి అని అంటే బ్రతికి ఉండగానే సరైనటువంటి సమయం. ఈ జీవితాన్ని దాటిన తర్వాత మనమంటూ చేయగలిగింది ఇంకేమీ లేదు. అందువలన లోకాన్ని విడిచిన తర్వాత ఏం చేయాలి అనేటువంటిది కాదు, లోకంలో ఉండగానే ఏం చేయాలి అని ఆలోచన చేయాలి. జరిగించిన ప్రతిదానికి, చేసిన ప్రతిదానికి తీర్పు ఉంది కాబట్టి నేడు అనబడు సమయం ఉండగానే పాపక్షమాపణ పొంది ప్రభువును విశ్వసించుట మంచిది. అదేమిటి, మరణించిన తర్వాత కూడా మనం సజీవుల మాత్రమా తిరిగి లేస్తామంటే అది దేవుని వాక్యం చెబుతుంది 100% మనం తిరిగి లేస్తామనేటువంటి విషయము దైవ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, ఎందుకు అని అనగా, మన నిమిత్తమై చనిపోయి పాతి పెట్టబడినటువంటి ప్రియ ప్రభు 3వ దినాన తిరిగి లేచినాడు. కాబట్టి మనము తిరిగి లేస్తాం అనేటువంటి విషయం దృఢపరచబడింది. ప్రభు ముగ్గురిని లేపాడు. చనిపోయి ఇంట్లో ఉన్న అమ్మాయిని లేపాడు. చనిపోయి మధ్యలో మోసుకుని పోబడుచున్న వాడిని లేపాడు. చనిపోయి సమాధిలో 4 రోజులు ఉన్నవాడిని లేపాడు. చావులో తేడా లేదు, కానీ సమయంలో తేడా ఉంది. అప్పుడే చచ్చిపోయి ఇంట్లో ఉంది, చనిపోయిన తర్వాత పాతి పెట్టబడడానికి తీసుకుని పోతున్నాడు. పాతి పెట్టబడి 4 రోజులైంది, ప్రభువు లేపినాడు. అనగా తాను లేయకముందే పునరుద్ధానం ఉంది అనేటువంటి విషయాన్ని ఆయన ప్రజలకు చూపించినాడు. తాను లేచి కూడా ఆయన చూపించినాడు. అందువలన మనం తప్పించుకోవడానికి వీలు లేదు. మనుషులు తప్పించుకోవడానికి అనే మాట ఏంటంటే, ఎవరు చూసి వచ్చినారు అని ఒకటి. రెండవది, మన్నుకు మన్ను
గాలికి గాలి కలిసిపోతుంది అని ఒకటి, ఎవరికి తెలుసు సంగతులు అని ఒకటి, ఎవరికి తెలుసు పాపపుణ్యాలు అనేటువంటి మాట మాట్లాడతారు. జరిగిపోయిన తర్వాత ఆత్మ నిత్యం ఉంటుంది అనేటువంటి విషయం అందరూ అంగీకరించే మాటనే కదా. పొద్దున్న లేచినప్పటి నుంచి ఆత్మ సావదు, అగ్నిలో కాలదు, నీటిలో నానదు, మునగదు అనే మాటలు వింటున్నవే కదా. ఆత్మకు చావు లేదు. శరీరానికి చావు ఉంది కానీ ఆత్మకు చావు లేదు. గాలి మనం పుట్టినప్పటి నుంచి మనం పోయిన తర్వాత కూడా ఉంటుంది. అలాగే ఆత్మ ఇది నిరంతరం నిత్యం ఉన్నటువంటిది. దీనికి ప్రారంభం ఉంది, ముగింపు లేదు. ఇది దేవుని యొద్ద నుంచి ప్రారంభమైంది, ముగింపు లేదు. ఇది శాశ్వతమైనది. మనుషులమైన మనం పైకి అశాశ్వతమైన దాంట్లో ఉన్నాం, కానీ అసలుది లోపల ఉంది. అసలు దాన్ని అసలు కానిది మోస్తుంది. మనమేమో అసలు కాని దాన్ని అసలు అనుకుంటున్నాం, అసలైన దాన్ని నిర్లక్ష్య పెడుతున్నాం. అందువలన గుర్తుంచుకుందాం, ఆయన తిరిగి లేచినాడు కాబట్టి మనం కూడా లేపబడతాం. అందుకే నీతిమంతుల పునరుద్ధానం, జీవ పునరుద్ధానం అని ఒక మాటను యేసుక్రీస్తు ప్రభువు చెప్పినాడు. యోహాను సువార్త 5వ అధ్యాయమునందు ఆయన ఈ మాటనే చెప్పినాడు. ఒకటి జీవ పునరుద్ధానం, రెండవది తీర్పు పునరుద్ధానం అని అన్నాడు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు అని అన్నాడు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం, ఇది నీతిమంతుల పునరుద్ధానం. కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం అని అన్నాడు. కీడు చేసిన వారు, ఇష్టానుసారంగా జీవించిన వారు తీర్పు పునరుద్ధానం, వారు తీర్పు నొంది దానికి తగిన శిక్షకు పాత్రులవుతారు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం అనగా నీతిమంతుల పునరుద్ధానం. ప్రభుతో కూడా సదాకాలం మనం ఉంటామనే విషయము దేవుని గ్రంథము గుర్తు చేస్తూ ఉంది. అందుచేత ఆయన తిరిగి లేచినాడు కాబట్టి దీన్ని దృఢపరిచినాడు. మనమును తిరిగి లేవక తప్పదు. నీతిమంతులైనా అనీతిమంతులైనా, మేలు చేసిన వారైనా కీడు చేసిన వారైనా ఒకానొక దినము రాబోతుంది, శిక్షను తప్పించుకున్నారు అనేటువంటి విషయము దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉంది. ప్రియులారా, అందుచేతని ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను గాని ఇప్పుడు అందరూ అంతటను మారు మనసు పొందవలనని ఆయన మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అనే మాట రాయబడి ఉంది. దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అంటే ఆయన మాట వినాలని ఆయన కోరుచు ఉన్నాడు. ఆయన మాటను విశ్వసించాలని ఆయన కోరుచు ఉన్నాడు. అయితే స్వేచ్ఛ మనకుంది. ప్రకటించబడిన దాన్ని వినే స్వేచ్ఛ, అంగీకరించే స్వేచ్ఛ, లేదా అంగీకరించకుండా ఉండే స్వేచ్ఛనైనా మనకుంది. అది మన ఇష్టం. కానీ లోకాన్ని విడిచిన తర్వాత మనకు ఆ స్వేచ్ఛ లేదు. ఎందుకంటే భూమి మీద జరిగించిన ప్రతిదానికి అది మంచిదైనను సరే, చెడ్డదైనను సరే తప్పనిసరిగా తీర్పు పొందాల్సిందే. ప్రసంగి గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనములో వ్రాయబడినటువంటి మాట కూడా సరిగ్గా అట్లాంటిది. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ప్రతిక్రియ అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. ప్రతిక్రియను మంచిది కానీ చెడ్డది కానీ తీర్పులోనికి తెచ్చును అని ఉంది. దేవుడు ప్రతి క్రియను తీర్పులోనికి తీసుకొని వస్తాడు. దేవుడు ప్రతి క్రియను తీర్పులోనికి తీసుకొని వస్తాడు, మంచిది కానీ చెడ్డది కానీ. మనమందరము ఆయన న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. అదే ప్రసంగి గ్రంథంలోని ఒక హెచ్చరిక మాటను ఈ విధంగా మాట్లాడినాడు దేవుడు. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనములో, యవనుడా నీ యవన కాలమందు సంతోషపడుము, యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించుము అని అట్లా ఉండింటే సరిపోయేది. కానీ వెనకమ్మడేముంది? అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము అనింది. అంటే ఎట్లయినా జీవించు, కానీ దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడు. మంచిది కానీ చెడ్డది కానీ దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకొని వస్తాడు. పైనేముంది? అబ్బా అని అనుకునేటట్టుగా ఉంది, నీ ఇష్టం అన్నట్లుగా ఉంది.
కానీ కింద షరతులు వర్తిస్తాయన్నట్లు వీటన్నిటినీ తీర్పులోనికి తీసుకొని వస్తాడు. కాబట్టి తీర్పు అనేది మనిషికి ఉంది. తీర్పు లేదు అని చెప్పడానికి వీల్లేదు. జరిగించిన ప్రతి కార్యమును బట్టి మంచిదైనా చెడ్డదైనా దేవుడు తీర్పులోనికి తీసుకొని వస్తాడు. అందుచేత నేడనబడు సమయం ఉండగానే జీవితాన్ని గూర్చి ఆలోచించి పాపక్షమాపణ పొందాలి అని దేవుని వాక్యం చెబుతుంది. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుంచి పవిత్రపరుస్తూ ఉంది, అది సత్యం. అట్లు కాకపోతే తీర్పులోనికి వెళ్ళవలసి ఉంది. అయితే విశ్వసించిన వారికి తీర్పు లేదా? ఉంది. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. మంచిదైనా సరే చెడ్డదైనా సరే దేహముతో జరిగించిన ప్రతి దానిని గూర్చి అనే మాట ఉంది. కాబట్టి జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. దేహముతో జరిగించిన కన్ను దేహమే, నాలుక దేహమే, చెవి దేహమే, చేతులు దేహమే, కాళ్ళు దేహమే, మనస్సు మెదడు దేహమే, ప్రతి దానిని గూర్చి మనం లెక్క చెప్పవలసి. అంచేత జాగ్రత్త కలిగి ఉండమని దేవుని వాక్యం ఆజ్ఞాపిస్తూ ఉంది. 2 సంగతులు చెప్పబడ్డాయి. విశ్వసించకపోతే, క్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే తీర్పు కాచుకొని ఉంది. అది నిత్య శిక్ష, నిత్య నరకాగ్ని. విశ్వసించిన వారు కూడా తీర్పులోనికి వస్తారు. వారు జరిగించిన ప్రతి దానిని గూర్చి, మాట్లాడిన ప్రతి మాటను గూర్చి, చూసిన ప్రతి చూపును గూర్చి, చేసిన ప్రతిక్రియను గూర్చి వారు తీర్పులోనికి వస్తారు అనే విషయము దైవ గ్రంథం వివరంగా చెప్తుంది. కాబట్టి మన మట్టుకు మనం జాగ్రత్త పడి సరి చేసుకుని జీవిద్దాం. అట్లా నడుచుకున్నటకు ప్రభు మనకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. చూచి చూడనట్టుగా ఉండిన కాలం, ఆ కాలమందు కూడా ప్రవక్తలను పంపించి నాటి ప్రజలకు మీ వాక్యమును అందించి మీ వైపు తిరగమని చెప్పి బోధించినారు. జ్ఞానకాలమందు కూడా మీరు మీ దాసుల చేత బోధిస్తూ ఉన్నారు. విని విశ్వసించిన వారు మేలు పొందినట్లుగా, రక్షణ పొందినట్లుగా మీ వాక్యమును అనునిత్యం వినిపిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి సమయమునందు దయతో జ్ఞాపకం చేసుకునండి, కనికరమును చూపించండి. తీర్పు ఉంది అనే సంగతి, దేహముతో జరిగించిన ప్రతి దానిని గురించి లెక్క చెప్పాలనేటువంటి విషయం జ్ఞాపకం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, కనికరము చూపించండి, మీరు దర్శించమని వేడుకొని ఉన్నాం. ప్రజలు వినటువంటి వారు మీకు మనసిచ్చినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని ఆలకించి బలపరచురని, దయగలిని హస్తాలకు అప్పచెప్పుకొని దీవించురని, రాత్రికాల విజ్ఞాపనలు తోడుగా ఉండి నడిపించమని, ఈ గ్రామ ప్రజలను మీరు ఆశీర్వదించి రక్షించమని యేసుక్రీస్తు పేట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.